హాయ్ గైస్, నమస్తే. ఓం గురుభ్యో నమః. గురుదేవు అంటే మనకి అన్ని అనుగ్రహాన్ని ఇచ్చే దేవుడు. గురువుని ఎప్పుడూ మర్చిపోకూడదు. గురువు మనతోనే ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అలాగే విశ్వం, ఈ అనంత విశ్వం, ఈ పంచభూతాలు మనతోనే ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మనకి శక్తి కూడాను పంచభూతాలను ఆరాధిస్తేనే మనకి శక్తి, బలము, అన్ని ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఒకసారి మా ఊరి నుంచి వేరే ఊరికి వ్యాపారం చేయటానికి వెళ్ళామండి. మేము వేరే ఊరికి వెళ్ళాము. నేను ఒక ఊరు వెళ్ళానండి. అది ఏదంటే తుని, మన రాజమండ్రి అవతల తుని ఉంది కదా, ఆ ఊరికి వెళ్ళాము వ్యాపారం చేయటానికి. మా ఫ్యామిలీ మొత్తం, మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడండి. నాకు కూడా వయసు ఒక 30 ఉంటాయేమో అంతే అప్పుడు. ఆ టైంలో అక్కడికి వెళ్ళాము. లవ్ మ్యారేజ్ అంటే ఏంటి, అసలు లవ్ చేయటం ఎంత జీవితాన్ని ఎలా పాడు చేస్తుంది అనడానికి అక్కడే చూశానండి. నేనైతే ఉదాహరణ ఒక పాపను చూశానండి. నా పక్కన ఇట్లా పారిగోడ వచ్చి ఒక ఇల్లు ఉంటుంది, చుట్టూ పారిగోడ ఉంటుంది, లోపల 2 పోర్షన్లు, ఒక పక్కన చిన్న గది ఉంటుంది. ఆ గదిలో మాత్రం ఒక భార్య భర్త ఉన్నారండి. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చేసిందంట, తల్లిదండ్రులని ఎదిరించి బాగా. అయితే ఒక రూమ్ ఉందండి, వాళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ రూమ్లోనే ఉంటుంది ఆ పాప. ఆ రూమ్కి ఒకటే డోర్ అండి. ఒకటే డోర్ అయితే ఆ డోర్ కొంచెం ఎలుతుగా బయటికి కనపడుతూ ఉంటుంది అనమాట. ఏదన్నా సందుంటే చెయ్యి కూడా వస్తుంది బయటికి. అలాగా పట్టి పట్టినట్టుగా ఉంది ఒక డోరు. అలాంటి రూమ్లో ఉంటుంది. ఆ రూమ్ కూడా ఇప్పుడు మనం వాటర్ పోసి కడుక్కున్నాం అనుకో బయటకు వచ్చేలాగా అలా ఉంటాయి కదా, అలా ఉంది. వాష్రూమ్ అంటూ ఏమి ఉండదు ఇక దాంట్లో, బయటికి వెళ్ళాలంటే అలా ఉందండి ఆ రూము. అయితే తను ఏం చేస్తున్నాడంటే భర్త పనికి వెళ్ళిపోయేటప్పుడు వాటర్ కూడా ఒక 5-6 బిందుల దాకా లోపల పెట్టి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతే ఈ అమ్మాయి పాపకి, ఆ పిల్లలకి స్నానం చేపిని, తను స్నానం చేయని అన్నీ ఆ గదిలోనేనండి. ఇక వాష్రూమ్ లేదు అక్కడ, బయటకు వచ్చారు అందరం ఉంటుంది కదా, దాంట్లో నుంచి వెళ్ళిపోవటమే నీళ్ళక. ఇంకా అలా అక్కడే స్నానం చేయటం, బట్టలు అక్కడే ఉతుక్కొని బకెట్లో పెట్టడం. మరి ఏదన్నా అర్జెంటుగా చెప్తున్నానండి, ఆడవాళ్ళన్నాక ఇబ్బందులు ఉంటాయి కదా, వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది కదా. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఒక కవరలను ఉపయోగించి ఒక బకెట్ అక్కడ పెట్టుకుని ఈ డస్ట్ అంతా బకెట్లో వేస్తుందండి. ఎంత దారుణం అండి. బయట తలుపేసుకుని వెళ్ళిపోతాడు వాడు. బకెట్లో వేసి పక్కన పెట్టేస్తే వాడు వచ్చినాక ఆ బకెట్ తీసుకెళ్ళి పడేసి వస్తాడు మళ్ళీ. అసలు ఎంత ఘోరంగా ఉందో చూసారా. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని వాడితో వచ్చినందుకు వాడు పెట్టిన కష్టాలు చూడండి. బయట హ్యాపీగా తిరగటానికి లేదు, తలిపేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లలు ఇంట్లోనే, తల్లి ఇంట్లోనే, బయట ముఖం చూడటానికి లేదు ఎవరిని. ఎప్పుడన్నా ఆకలి అయితే మేము బయట అన్నం అవి వండుకుంటుంటే గెంజి అడిగిద్దండి. ఆ తలుపులో నుంచి కేకలేసి డోర్ కొట్టి గెంజి అడిగితే, కొంచెం సందు ఉంది అంటున్నాం కదా, ఆ సందులో నుంచి గెంజి కానీ ఏయన్నా మనం తినే ఉంటే ఇస్తే పిల్లలకి పెట్టి తను తింటూ ఉంటుందండి. వాడు వచ్చినాకే అన్నం తినాలా, వండుకోవాలి. అప్పటిదాకా అలా ఉంటాం. ఇంకా అమ్మాయి ఎంత నరకమో చూడండి. అలా ఉండి 2 పిల్లలకు కూడా జన్మనిచ్చిందంటే తను ఎంత నరకం అనిపిస్తుందో చూడండి. అసలు ఇలాంటి వ్యక్తులు ఉండి వాళ్ళని ప్రేమించి కనిపించిన తల్లి తండ్రిని వదిలేసి వచ్చి ఆ నరకంలో ఉండటం తనకు అవసరం అండి. ఎంత ఘోరంగా ఉన్నారో చూడండి. కనీసం ఏదన్నా చట్నీ నూరుకుంటాం అనుకో, మనం అన్నం వండుకుని చట్నీ నూరుకోవాలంటే అవన్నీ వేపిన తర్వాత వాడు ఆ అమ్మాయిని తీసుకుని బయటకు వచ్చి రోడ్డు దగ్గరే కూర్చుంటాడు. కూర్చుని పచ్చడి చేపించుకున్న తర్వాత ఆ పచ్చడిని రోడ్డు దగ్గరే ఉండి, భార్య పక్కనే ఉండి నూరిచ్చి వాటర్ తెచ్చి ఆ రోలు గడికిచ్చి పచ్చడి తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడండి. ఆ బకెట్లో నైట్ పగలు ఉతికేసి పెట్టింది కదా బట్టలు, వాడు వచ్చినాక బయట ఆరేస్తాడు. మళ్ళీ సాయంత్రం వాడు వచ్చినాక ఆ బట్టలు తీయాలి. ఈలోపు ఈ అమ్మాయి లోపలే. ఇక చూడండి ఎంత నరకం అంటే, చాలా ప్రాణం అల్లాడిందండి నాకైతే చూసి, అమ్మాయిని చూసి. ఎంత ఘోరంగా కూడా ఉంటారా మనుషులు, ఇలా కూడా చేస్తారా అని చాలా అసలు బాధపడ్డా నేనైతే. నేనుంది 4-5 నెలలేనండి అక్కడ. ఆ 4-5 నెలల అమ్మాయిని చూసి చాలా బాధేసింది. మరి తన జీవితం ఏమైపోయిందో తెలియదు. మనమైతే ఇటు వచ్చేసాం ఒక 5-6 నెలలుండి. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇదంతా ఎవడో ప్రేమించాడని తల్లిదండ్రులను వదిలేసి వెళ్తే ఏం జరిగిద్దో చూసారా. కనీసం ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ కూడా లేదు అమ్మాయికి. వాళ్ళు రానీరు, వెళ్ళినా కూడా అంత ఘోరంగా అయిపోయింది అమ్మాయి జీవితం. నేను అన్నాను, వెళ్ళొచ్చు కదమ్మా అని తలుపు దగ్గర నుంచి మాట్లాడితే మమ్మల్ని రానీరు అన్నాను. ఇంకా చనిపోవటం తప్పితే నాకు దారి లేదు, మమ్మల్ని రానీరు అని చెప్పేసింది.
అలాంటి జీవితం అవసరం అండి. కన్న తల్లిదండ్రి మ్యారేజ్ చూసి చేస్తే తనకి ఎంత కష్టం వచ్చినా వదలరు కదా, తల్లిదండ్రి కడుపులో పెట్టుకొని చూసుకుంటారు కదా బిడ్డని. ఆ ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయి ఆ జీవితం చూడండి ఎంత నరకం అనిపిస్తుందంటే. అమ్మాయి రియల్గా ఇది జరిగిందండి నా పక్కన. ఇది స్టోరీ అంతా చూసి చాలా బాధపడ్డాను నేనైతే మాత్రం. ఛానల్ నేను యువతలకు వచ్చినా కూడా అమ్మాయి ఏమైపోయిందో, అమ్మాయి ఏమైపోయిందో అని చాలా అనిపిస్తూ ఉండేది నాకు. అది ఉండబట్టే కదా ఇప్పుడు కూడా నేను ఆ స్టోరీ చెప్తున్నాను. అంతా బాధపడింది తనని. అలాగా తల్లిదండ్రిని కాదని ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి దయచేసి ఎవరు కూడా ఇట్లా మోసపోయి ఆ జీవితాలు పాడు చేసుకోకుండా చాలామంది కొన్ని రోజులు వాడుకుని వదిలేసి వెళ్ళిపోవటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి పనులు చెయ్యకండి. అమ్మా నాన్న మనకు మంచి కోరేవాళ్ళు, మనని కడుపులో పెట్టుకుని చూసేది అమ్మా నాన్న. కష్టం వచ్చినా ఏదొచ్చినా అమ్మా నాన్న తర్వాత ఎవడైనా సరే ఎవరు తల్లిదండ్రులాగా చూడరండి. అందుకని తల్లిదండ్రిని మోసం చేయకండి. నీకు నచ్చితే ఒక వారం వాడు ఎమ్మటి తిరిగితేనే వాడు సిచ్యువేషన్ ఏందో నీకు అర్థం అవ్వాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రిని ఒప్పించి మరీ చేసుకోండి మీకు ఇష్టమైతే. ఎందుకంటే వాళ్ళకి చెప్పారనుకోండి వాళ్ళన్నీ ఆలోచిస్తారు. వీడు మంచోడా కాదా, వీడి క్యారెక్టర్ ఏంటి, అసలు వీడి ఫ్యామిలీ ఏంటి అని ఆలోచించి చేస్తారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటే లైఫ్ చూడండి ఎంత ఘోరం అయిపోయిందో. ఎటు కాకుండా అయిపోయింది కదా లైఫ్. ఎంత దారుణం అండి. చాలా చాలా బాధపడుతున్నారు అలాగా. దయచేసి అలా చెయ్యకండి. ఎవరు కూడా అమ్మా నాన్న చూసిన మ్యారేజ్ చేసుకోండి. లేకపోతే మీకు నచ్చితే తల్లిదండ్రులకు చూపించండి, ఒప్పించుకుని చేసుకోండి మ్యారేజ్ మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా అంటే. అంతేగాని ఇలా మీ పాటికి మీరు బయటికి వెళ్ళిపోతే నరకం అనిపించాల్సి వచ్చింది. ఒక్కొక్కరు సైకో ఉంటాడు, ఒక్కొక్కడు వాడు చేసుకున్నదాకా బాగానే ఉంటారు, తర్వాత చూపిస్తాడు వాడి రూపం ఏంటో. అందుకని జాగ్రత్తగా ఉండండి. అందరికీ నేను ఇప్పుడున్న యూత్కి అందరితో చిన్న రిక్వెస్ట్ అంతే. ఇది తెలియాలని నేను చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని. అందుకని మీ అందరు జాగ్రత్తగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి, మన వీడియోలకి లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ బాగుండాలి. నమస్తే అండి అందరికీ.